సభకి నమస్కారం. ఈ తలదాత గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయన మన స్కూలు వచ్చి రాగానే పర్యవేక్షణ చేసి ఈ స్కూలు ఎంతో అభివృద్ధి చెందుద్ది అని ఈ సభాముఖంగా చెప్పినందుకు మన గ్రామం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏం చేస్తానంటే ఒక దాత ఇచ్చిన దానికి మనం ప్రతిఫలం కనపడితే దానికి ఇంకా ఆ దాత ఎంతో దాని మీద దృష్టి పెట్టి ఆయన సభాముఖంగానే చెప్పారు, నేను ఇంకా ఎంతో చేయాలని చెప్పి. అటువంటి దాతనే మనం కొనియాడుకుంటూ మన స్కూల్కి ఇంకా అభివృద్ధి చెందే విధంగా ఆ దాతగారిని మనం ప్రోత్సహించాలని కోరుతూ సభాముఖంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజుని మనకి 10వ తరగతి అనే స్కూల్ రావటానికి ముఖ్య కారణం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విద్య మీద ఎంతో ఖర్చు పెట్టి దీని మీద విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ప్రతి విద్యార్థికి మనం వెన్నంటి వాళ్ళ అభివృద్ధికి మనం తోడ్పడాలి, ఆ పిల్లలు ఆ కుటుంబానికి రక్షణ ఉండాలి, తల్లిదండ్రుల్ని పోషించే విధంగా మనం తీర్చిదిద్దాలి అనే విధంగా ఈ రోజుని లోకేష్ బాబు గారు ప్రత్యేక మ్యానుఫ్యాక్చర్ పెట్టి ఈ స్కూల్ అభివృద్ధికి ప్రతి పిల్లవాడికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివి కార్పొరేట్ స్కూల్ కంట మిన్నగా చదివి వాళ్ళ అభివృద్ధి చెందాలి, ఆ తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి ఆ గ్రామానికి మన రాష్ట్రానికి ప్రయోజకత్తులు అయితే మనకే కాదు ఆ గ్రామం కూడా ఎంతో మంచి జరుగుద్ది, ఆ గ్రామ అభివృద్ధికి కూడా పాటుపడతారు అనే ఆదర్శంతో మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారు ఆ నిర్ణయంతో ఈ స్కూల్ని అభివృద్ధి చేస్తూ పిల్లలకి అదేవిధంగా 3 నెలలకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టమని మన హెచ్ఎం గారు పుష్పరాజు గారికి నేను ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది. అది తప్పనిసరిగా కమిటీ వేసి 3 నెలలకు ఒకసారి పేరెంట్స్ కూడా రావాలి, వాళ్ళ యొక్క పిల్లలు బాగోగులు వాళ్ళ చదువులు ఎంతవరకు మెరిట్గా చదువుతున్నారు, మన స్కూలు రాబోయే రోజుల్లో 10వ తరగతి 9వ తరగతి ఎంతవరకు రిజల్ట్స్ వస్తుంది, ఫస్ట్ ర్యాంకులు ఎవరెవరికి ఏ స్కూల్ వచ్చిందనే దాని మీద నవాపాలెం కూడా ముందంజలో ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా పుష్పరాజు గారిని కోరుతున్నాం. ఏం చేస్తానంటే 10వ తరగతి 9వ తరగతి తీసుకొస్తాం గొప్ప కాదు, రాజకీయ నాయకులు చేస్తారు, దాన్ని మనం అమలు చేసి ఆ పిల్లల్ని బాగా చదివించి వాళ్ళ గుణగణాలను బట్టి వాళ్ళకి ఇంకా బాగా చదివి పిల్లలతోటి వాళ్ళు కూడా తోడ్పాటు ఇచ్చి వాళ్ళు కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళకి మంచి చదువులు చదివిన రోజునే మీ గురువులకి మంచి పేరు ప్రఖ్యాతులు సన్మానాలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయటం జరుగుతుంది. కాబట్టి పుష్పరాజు గారు ఈ విషయంలో చాలా తలదాత గారు తలవే ఇచ్చారు, కానీ ఈ స్కూల్ నిమిత్తం పుష్పరాజు గారు ఎంత డెవలప్ చేసి పిల్లలు మంచి మెరిట్గా చదివే విధంగా చేస్తారని చెప్పి నేను అనుకోలేదు. కాబట్టి మీరు ఇంకా డెవలప్ చేయించి ఉన్న మాస్టర్లతోటి మన స్కూల్కి మంచి పేరు, ఇక జిల్లాలోనే మంచి పేరు. ఇది వరకు అలంబరం అంటే మంచి పేరు, అక్కడ దుగ్గిలి వెంకటరామ గారు ఉండివారు అలంబరం స్కూల్కి కమిటీ చైర్మన్గా. ఆయన ప్రతిరోజు స్కూల్లో మాస్టర్లు అందరూ వస్తున్నారా లేదా, పిల్లలందరూ వస్తున్నారా
వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉంటున్నాయా లేదని ఆయన ప్రత్యేకంగా నిర్ణయం తీసుకుని స్కూల్కి అభివృద్ధి చేస్తూ గ్రామస్తుల తోడ్పాటుతోటి ఆ పిల్లలకి కావలసినటువంటి సదుపాయాలు అప్పట్లోనే గ్రౌండ్ ఏర్పాటు చేసి చుట్టూ ప్రహరా గోడ ఏర్పాటు చేసి పొరుగురి నుంచి వచ్చిన పిల్లలకి ఒక 15 నిమిషాలు వాళ్ళకి ముందర అవకాశం ఇచ్చి పంపించండి అనే విధంగా ఆయన ఎంతో స్కూల్కి అభివృద్ధి చెంది వేళ అలంపురం టాప్ వన్ స్కూల్ కింద ఉంది. అదే టాప్ 1లో నవాపాలెం కూడా ఉండాలని చెప్పి సభాముఖంగా మన పుష్పరాజు గారిని కోరుతున్నాం. అదే కాకుండా మేము అడిగిన వెంటనే మన స్కూల్కి 9వ తరగతి 10వ తరగతి ఏర్పాటైంది. మీ పిల్లలు బయటి గ్రామాల్లో చదువుతున్నారు, వాళ్ళని మన స్కూల్లో జాయిన్ చేయాలి. తప్పదు, మన స్కూలు కాపాడుకోవాలంటే బయట స్కూల్లో చదివితే మన స్కూల్ నిలబడదు. కాబట్టి మీరు ఒక అడుగు ముందుకేసి పిల్లల్ని మన స్కూల్లో జాయిన్ చేయాలని ధనరాజు గారు, పుష్పరాజు గారు ఇంకా పెద్దలు కలిపి అడిగిన వెంటనే తల్లిదండ్రులు ఎదురుకొచ్చి మన స్కూల్ గౌరవాన్ని కాపాడారని సభాముఖంగా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజుని మీరు ఇక్కడికి రావటమే కాదు, మీ పిల్లలు కూడా బాగా చదువుతున్నారో లేదో 170 మంది చదువుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి మీ పిల్లలు కూడా మీరు రోజు అక్కడ 2 రోజులకు ఒకసారి ఒక అరగంట ప్రశ్నించుకుంటే వాళ్ళ యొక్క క్రమశిక్షణ చదువు మీకే అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా బాధ్యత తీసుకుని మన స్కూల్కి మంచి పేరు తెచ్చి మన గ్రామాన్ని టాప్ స్కూల్లో నిలుపుతారని సభాముఖంగా కోరుచు నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగానే కాశీ విశ్వేశ్వరరావు గారు కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడారు. ఎంత కష్టపడి పెద్దలు మన ఎంఏఓ సారు, ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో హై స్కూల్ చేసాము. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామం మీద ఉంది, అంటే మీ మీద ఉంది. పెద్దలు వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా సహకారం అందిస్తారు, కానీ గ్రౌండ్ లెవెల్లో దాన్ని అర్థం చేసుకుని స్కూల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మీ మీద ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తర్వాత మన మధ్య నుండి మాజీ సర్పంచ్ బల్లిడి కృష్ణ గారు రాలేదండి. ఓకే, మన మధ్య నుండి కండెల సోమరాజు గారు వారి చిన్న సందేశం వస్తుంది కోరుతా ఉన్నాను. సమయం చాలా అవుతా ఉంది, దయచేసి. సభకు నమస్కారం అండి. మన నవాబుపాలెంలో ఈ వార్షికోత్సవం ఇంత ఘనంగా, అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంతమంది పేరెంట్స్, ఇంతమంది పిల్లలతోటి ఇంత ఉత్సాహంగా జరగదు. అలాంటి స్థాయిలో జరిపినందుకు గ్రామంలో ఉన్న పెద్దలకి, ప్రధాన ఉపాధ్యాయులకి, అలాగే ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మన నవాబుపాలెం, ఈ నవాబుపాలెంలో పెద్దగా డబ్బులు బాగా సంపాదించిన నవాబులు ఎవరు లేరు. అంతా కూడా మధ్యతరగతి రైతాంగం, పేదలు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఈ స్కూల్ ఉన్నటువంటి ఈ స్థలానికి చాలా చరిత్ర ఉంది. అంతకుముందు మన పెద్దలు ధనరాజు గారు కూడా చెప్పారు, అంతకుముందు ఇక్కడ సొసైటీ ఉండేది. ఆ సొసైటీ 9 ఏళ్లకు సొసైటీగా ఉండేది ఇక్కడ. అది ఎంత అభివృద్ధి పదంలో మంచి లాభాలతో ఆ సొసైటీ నడిచింది. ఆ సొసైటీలో ప్రెసిడెంట్గా చేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజున వేదిక మీద ఉన్నారు. ఆ సొసైటీని అప్పుడు బల్లిడి కృష్ణ గారు సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను కూడా డైరెక్టర్గా ఉన్నాను. తర్వాత కాలంలో ఈ సొసైటీ స్థలాన్ని మన స్కూలు ఇవ్వటం, పెద్దలు పెద్ద కృష్ణరాజు గారు సహకరించడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ఈ రోజున ఎస్విఆర్ ట్రస్ట్ పేరుతోటి పెద్ద కృష్ణరాజు గారు ఒక పక్కన వైద్య రంగం, ఒక పక్కన విద్యారంగం, అనేక సేవా కార్యక్రమాలు, మామూలు విషయాలు కదా. ఈ రోజున ఏ ప్రభుత్వాలైనా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే విద్య, వైద్యం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఈ రెండే గ్రామాల్లో ఉన్నటువంటి, గ్రామ సీమల్లో ఉన్నటువంటి ప్రజలకు చాలా ఉపయోగపడేటువంటి.
ఈ నవాబ్పాలనుకున్న చరిత్ర గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ కూటమి నాయకులు ఉన్నారు, కూటమి ప్రభుత్వం. ఇది ఈ వేదిక కాకపోయినా ఒక విన్నపం మాత్రమే. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండేది. నా చిన్నప్పుడు ఈ స్టేషన్ నుంచి చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా ఇదే ప్రధానమైనటువంటి స్టేషను. ఈ స్టేషన్లో ప్రయాణికులు దిగితే అరగంట పాటు ఖాళీ ఉండేది కదా ఈ రోడ్డు. రిక్షాలు, గుర్రబళ్ళు మొత్తం ప్రజానీకం అందరికీ కూడా ఇక్కడ ఇటు నుంచి